విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన కుటుంబ సభ్యుడు మరియు స్నేహితుడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షమే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో జరిగిన ఘటనల్లో విజయసాయిరెడ్డి దగ్గరుండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉండాలని, 75 ఏళ్ల చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్రానికి మంచిది కాదని ఇండైరెక్ట్ గా విషయాన్ని వెల్లడించారు. మరోపక్క దేశ స్థాయిలో పవన్ కళ్యాణ్ కు మంచి ఆదరణ ఉందని, ఎన్డీఏ నేతలతో ఏం చర్చించాలన్నా పవన్ కళ్యాణ్ కు సాధ్యమవుతుందని, కావున యువకుడైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం శుభ పరిణామం అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతల కన్నా పవన్ కళ్యాణ్ జనసేన తరపున మాటలతో తూటాలు పేల్చారని చెప్పుకోవచ్చు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్ ఇరువురు నువ్వా నేనా అనే విధంగా గతంలో మాటలతో తూటాలు పేల్చుకునేవారు. అటువంటి పవన్ కళ్యాణ్ పై విజయసాయిరెడ్డి ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక చర్చగా సాగుతోంది. చూడాలి మరి విజయసాయిరెడ్డి ఎందుకు ఇలా చేశారు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో వేచి చూడాలి.